డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాల్టి నుంచి వారాహి అమ్మవారి దీక్షలో ఉండబోతున్నారు. 11 రోజుల పాటు దీక్షలో ఉంటారు పవన్ కళ్యాణ్. 11 రోజులు కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. గతేడాది జూన్లో వారాహి విజయ్ యాత్ర సమయంలోనూ వారాహి దీక్ష చేపట్టారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఇటు డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మళ్ళీ వారాహి అమ్మవారి దీక్ష చేపడుతున్నారు జనసేనని. మొత్తం మీద అద్భుత ఫలితాలు సాధించడంతో మరొకసారి సెంటిమెంట్గా వారాహి అమ్మవారి దీక్షను చేపట్టబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 11 రోజుల పాటు దీక్షలోనే ఉండబోతున్నారు పవన్ కళ్యాణ్. ఈ 11 రోజులు కేవలం పాలు, పండ్లు, ద్రవాహారాన్ని మాత్రమే తీసుకోబోతున్నారు. గతేడాది జూన్లో వారాహి విజయ్ యాత్ర సమయంలోనూ వారాహి దీక్ష చేపట్టారు పవన్. ఇప్పుడు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తాజాగా ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మళ్ళీ వారాహి అమ్మవారి దీక్ష చేపడుతున్నారు జనసేనాని. రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన ఎప్పుడు దీక్షను చేపట్టబోతున్నారు, ఎలాంటి నియమాలు పాటించబోతున్నారు? రేపటి నుంచి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టబోతూ ఉన్నారు. 11 రోజుల పాటు ఈ దీక్ష కొనసాగబోతుంది. ముఖ్యంగా గత ఏడాది వారాహి విజయయాత్ర ప్రారంభించే ముందు ఆయన ఈ దీక్ష చేపట్టారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి అదే ఆనవాయితీ కొనసాగిస్తూ అదే సమయంలో గత ఏడాది ఏ టైం పీరియడ్ లో అయితే వేసుకున్నారో అదే టైం పీరియడ్ లో ఇప్పుడు జూన్ 26 నుంచి 11 రోజుల పాటు ఆయన వారాహి అమ్మవారి దీక్ష చేయబోతున్నారు. పూర్తిగా 11 రోజుల పాటు నియమ నిష్టలతో పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి పూజలు కూడా ఆయన చేయబోతున్నారు. గత ఏడాది పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో కూడా 3 రోజుల పాటు ఆయన పూర్తి స్థాయిలో యజ్ఞాలు, హోమాలు చేశారు. సహస్ర చండీ యాగం కూడా చేశారు. ఆయన దేవుని భగవంతుని బాగా ప్రార్థిస్తుంటారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే ఇంతటి విజయాన్ని అందించినటువంటి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకుని దీక్ష అయితే రేపు నుంచి చేయబోతూ ఉన్నారు. పూర్తిగా ద్రవ పదార్థాలు, పాలు, పళ్ళు మాత్రం ఆయన తీసుకోబోతున్నారు. నిష్ఠగా ఈ దీక్ష చేయబోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒకసారి మనం చూస్తే కనుక ఆయనకి దేవుడి మీద చాలా నమ్మకం ఉంటుంది. ఆంజనేయ భక్తుడిగా తర్వాత అమ్మవారి కనకదుర్గమ్మ వారి దీవెలను కూడా వారాహి విజయయాత్ర చేసే ముందు కనకదుర్గమ్మ వారి దీవెనలు కూడా తీసుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా పార్టీ కార్యాలయాన్ని కూడా వారాహి వెహికల్ లోనే ఆయన రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి ఆయన వారాహి అమ్మవారి దీక్ష అయితే చేపట్టబోతూ ఉన్నారు. 11 రోజుల తర్వాత దీక్ష విరమించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ రోజు క్యాంపు కార్యాలయానికి వస్తున్నారు. క్యాంపు కార్యాలయానికి వచ్చి సమీక్షలు నిర్వహించిన తర్వాత రేపు ఉదయాన్నే ఆయన వారాహి అమ్మవారి దీక్ష చేసుకుంటారు. దీక్షను స్వీకరించినప్పటికీ ఆయన తన షెడ్యూల్ ఎక్కడ ఎలాంటి మార్పులు ఉండవు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన విధులు ఆయన నిర్వర్తిస్తారు. అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. 11 రోజుల పాటు ఇక్కడే విజయవాడలో ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ప్రత్యేక పూజలు కూడా ప్రతిరోజు పార్టీ కార్యాలయంలో ఆయన చేయబోతున్నారు. రామ్దాస్, రైట్. రాజేష్, అంటే గతేడాది కూడా ఆయన దీక్ష తీసుకున్నారు, మళ్ళీ ఈసారి కూడా దీక్ష చేపట్టబోతున్నారు. ఒక రకంగా ఇది పవన్కు సెంటిమెంట్గా భావించవచ్చా? ఎందుకంటే దీక్ష తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ చాలా సక్సెస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇదే సెంటిమెంట్గా దీన్ని కొనసాగిస్తున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా సెంటిమెంట్ ని ఖచ్చితంగా ఫాలో అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతమంది మాట్లాడుకున్నట్టే ఆయనకి దేవుడి మీద బాగా బలమైన నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఆయన మెడలో కానీ చేతికి కానీ ఇప్పుడు దేవుడు సంబంధించిన ప్రతిమలతో కూడిన ఉంగరం, అదేవిధంగా మెడలో కూడా అమ్మవారి రూపం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయనకి బలంగా నమ్ముతారు కాబట్టి దేవుణ్ణి నమ్మకాన్ని వారాహి యాత్ర ప్రారంభించినప్పుడు దీక్ష చేసిన ఆ ఫలితం ఎన్నికల రూపంలో వచ్చింది. ఆయన ఎన్నికల ప్రచారంలో కానీ అంతగానో చాలా దూకుడుగా వెళ్లారు. తర్వాత ఎన్నికల్లో బలమైన గొప్ప విజయాన్ని అందించిన నేపథ్యంలో ఆ సెంటిమెంట్ ని కొనసాగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకుని తిరిగి వారాహి అమ్మవారి దీక్ష పూనుతున్నారు. అయితే ఇదే సెంటిమెంట్ ని ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఒక సెంటిమెంట్ గా, ఒక నమ్మకంగా ఈ అమ్మవారి దీక్ష చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. రామ్దాస్, రైట్. థ్యాంక్ యూ రాజేష్. ఇది పవన్ కళ్యాణ్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టబోతున్నారు. 11 రోజుల పాటు దీక్షలో ఉంటారు. 11 రోజులు కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. గతేడాది జూన్లో వారాహి విజయయాత్ర సమయంలోనూ వారాహి దీక్ష చేపట్టారు పవన్. ఇప్పుడు ఎన్నికల్లో ఘన విజయం సాధించారు జనసేన అధినేత. తాజాగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్ళీ వారాహి అమ్మవారి దీక్ష చేపడుతున్నారు జనసేన.